హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అనుశ్రేయ ముచ్చట్లు. నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబ్ జామున్ ఎంతో టేస్టీ అండ్ ఈజీ, పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియో చూడండి. ముందుగా ఒక కప్పున్నర గులాబ్ జామున్ పిండి తీసుకొని కాచి చల్లార్చిన పాలను కొన్ని యాడ్ చేస్తూ ఇలా మెత్తగా కలుపుకోవాలి. పిండి మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ ఆర్ నెయ్యి వేసుకొని మరొకసారి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ కావాల్సిన షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాం. 1 కప్పున్నర పిండికి 2 కప్పులన్నర షుగర్ తీసుకొని అదే కప్పుతోటి 2 కప్పులన్నర వాటర్ యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ కరిగే వరకు కలుపుతూ పెట్టుకోవాలి. తర్వాత అందులోకి 2 యాలకులు యాడ్ చేసుకొని పాకం కొంచెం లైట్గా ముదురు పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. గులాబ్ జామున్కి మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి, కొంచెం మరిగితే సరిపోతుంది. మీకు కావాల్సి ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టిన పిండిని తీసి గులాబ్ జామున్ అనేటివి ప్రిపేర్ చేసుకుందామండి. చూసారా, పిండి అనేది సరిగ్గా నాని ఇలా బబుల్గా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయితే పిండి అనేది సరిగ్గా నానినట్టు అండి. ఇప్పుడు గులాబ్ జామున్ అనేటివి అన్ని ఈవెన్ సైజు రావడానికి కొంచెం పిండిని తీసుకొని ముందుగా ఇలా చేసి పెట్టుకొని తర్వాత పగుళ్ళు లేకుండా రౌండ్ బాల్స్ లాగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మంచిగా పగుళ్ళు లేకుండా బాల్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గులాబ్ జామున్ వేసుకొని కొన్ని వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేడిగా చేసుకున్న గులాబ్ జామున్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గులాబ్ జామున్ అనేటివి వేడివి వేస్తే సిరప్ అనేది గులాబ్ జామున్కి మంచిగా ఇంకి చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా వేసుకున్న గులాబ్ జామున్ ఒక 10-20 నిమిషాలు పక్కకు పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ గులాబ్ జామున్ రెడీ అవుతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.